హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన బైనామియల్ థీరం అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని రెండు మెథడ్స్లో చేయొచ్చు. సో సింపుల్గా ఇంటిగ్రేషన్ని ఉపయోగించి చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేయొచ్చు, లేకుంటే బైనామియల్ ఎక్స్పాన్షన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1+x హోల్ పవర్ n ఉంది, హోల్ పవర్ ఇక్కడ n+1 ఉంది. అంటే ఇంటెగ్రల్ x పవర్ n dx ఫార్ములా ఏంటంటే x పవర్ n+1/n+1. ఓకే, ఇక్కడ మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా తెలుసు. 1+x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు c0 plus c1 x plus c2 x square plus c3 x cube plus and so on cn x power n. ఓకే, సో అప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటెగ్రల్ 1+x హోల్ పవర్ n dx ఏమవుతుందంటే ఇంటెగ్రల్ x పవర్ n కి x పవర్ n+1/n+1. సో 1+x హోల్ పవర్ n+1/n+1. ఓకే, సో అలా చేస్తాము. ఇక్కడ చూడండి, x ఇంటెగ్రల్ dx అంటే x అయిపోతుంది. నెక్స్ట్ చేస్తాను. ఓకే, మళ్ళీ x² కి ఇంటిగ్రేషన్ x³/3, xకి ఇంటిగ్రేషన్ x²/2 అట్లా వస్తుంది. ఓకే, సరే ఇట్లా చేస్తాము. సో ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను. we know that 1+x whole power n is equal to c0 plus c1x plus c2. nc0 కూడా రాయొచ్చు. nc0నే c0, nc1నే c1, nc2నే c2. ఎందుకు మన ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, c0 c1 అట్లా ఉందన్నమాట. ఓకేనా, సరే c2 x² ప్లస్ అండ్ సో ఆన్ cn x పవర్ n. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 1 అని. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. xతోనే ఇంటిగ్రేషన్ చేయాలి. 1+x ఉంది, ఇక్కడ అంతా x² x³ ఉంది కదా, అట్లా అంటే x వేరియబుల్స్ ఉంది కాబట్టి xతో ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ with respect to x on both sides. x తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఎస్, చూడండి. సో ఇంటెగ్రల్ 1+x హోల్ పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ c0 c1 c2 అవన్నీ కాన్స్టెంట్స్ అవుట్ సైడ్ లో రాసేస్తాం. సో c0 ఇంటూ ఇంటెగ్రల్ dx ప్లస్ c1 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాశాను x dx, c2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాశాను x² dx ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn ఇంటెగ్రల్ x పవర్ n dx. డైరెక్ట్ ఫార్ములా చెప్పాను. x పవర్ n కి ఇంటిగ్రేషన్ x పవర్ n+1/n+1. ఇంటెగ్రల్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1/n+1. ఇది కదా ఫార్ములా. సరే చూద్దాం. ఇదంతా x లాగా అనుకోండి. యాక్చువల్గా డైరెక్ట్ అలా లేదు. x 1+x ఉంది, మళ్ళీ దేన్నైతే x లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినోమినేటర్లు వేయాలి. ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంటెగ్రల్ e⁴x dx e⁴x/a పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఓకే, కాబట్టి ఇదంతా x లాగా అనుకుంటే x పవర్ n కి ఇంటిగ్రేషన్ x పవర్ n+1 డివైడెడ్ బై n+1. ఓకేనా, మళ్ళీ దేన్ని x అనుకున్నాం, 1+xని. 1 యొక్క డిఫరెన్షియేషన్ అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, x యొక్క డిఫరెన్షియేషన్ 1, 0 + 1 అంటే 1. అది డినామినేటర్లో వేసినా ఒకటి వేయకపోయినా ఒకటి. ఓకే, సరే నెక్స్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు c0 ఇంటెగ్రల్ dx అంటే x డైరెక్ట్ ఫార్ములా. సో దట్ ఈస్ ప్లస్ c1 x పవర్ 1 ఏం లేదంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, x పవర్ 1+1 x² బై 2. ఓకే, x కి ఇంటిగ్రేషన్ x² బై 2
ప్లస్ C2 ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cn ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఫార్ములా ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఓకే సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2 అయితే ఇంకొక చిన్న పాయింట్ చేస్తున్నాను నంబర్ 2 ఇవ్వకుండా ఇంటిగ్రేషన్ చేసిన వెంటనే ఏం చేస్తాము కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం ఇక్కడ ఆల్రెడీ అన్ని C1లు C2లు అన్నీ ఉన్నాయి కదా సో నేను C కాకుండా ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను K అని తీసుకుంటున్నా ప్లస్ K సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2 సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో ఒక కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం సరే మీరు P అయినా తీసుకోవచ్చు ఏదైనా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ K వాల్యూని కనుక్కొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తా మన ఆన్సర్లో చూడండి ఇది రావాలిగా రైట్ సైడ్ టర్మ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 ఇంకా బై n ప్లస్ 1 అంటే నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 బై n ప్లస్ 1 వస్తుందేమో ఏ వాల్యూ K వాల్యూ ఓకే అయితే వీటన్నిటి నుంచి మళ్ళీ మనం ఎక్స్ని కామన్ తీసేస్తాం సరే కాబట్టి ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 డినామినేటర్ సేమ్ ఇక్కడ మైనస్ ఉంది సబ్ట్రాక్షన్ చేయండి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంకా ఎక్స్ రావాలంటే వీటన్నిటిలోంచి ఎక్స్ని కామన్ తీస్తాం ఆన్సర్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు K వాల్యూ ఓన్లీ 1 బై n ప్లస్ 1 రావాలి అంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది రైట్ సైడ్లో వస్తుంది ఒక్కసారి ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లస్లో 0 చేస్తే 1 బై n ప్లస్ 1 వస్తుంది ఓకే సరే చూడండి ఇక్కడ రైట్ సైడ్లో చూద్దాం 0 ఇంటూ ఎనీథింగ్ 0 పవర్ n ప్లస్ 1 0 పవర్ ఎనీథింగ్ 0 K మిగులుతుంది రైట్ సైడ్లో ఓకేనా లెఫ్ట్ సైడ్లో ఎక్స్ బదులు 0 పెడితే 1 ప్లస్ 0 హోల్ పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 1 ప్లస్ 0 అంటే 1 పవర్ n ప్లస్ 1 అంటే 1 బై n ప్లస్ 1 ఓకే ఎస్ కాబట్టి ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్న పుట్ x is equal to 0 in equation 2 we get ఓకే సో కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం 0 అయిపోతుంది K మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇదంతా వస్తుంది 1 బై n ప్లస్ 1 ఓకే సో K ఈజ్ ఈక్వల్ టు 1 బై n ప్లస్ 1 ఇప్పుడు ఈ వాల్యూని మనం నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి సబ్స్టిట్యూటింగ్ K వాల్యూ ఇది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 2 ఇంప్లైస్ సో 2 ఏంటంటే ఇదే కదా సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 నెక్స్ట్ ఎన్సీ నాట్ ఇదంతా మొత్తం ఇదే రాలి K వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు C0 ఎక్స్ ప్లస్ C1 ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ C2 ఎక్స్ క్యూబ్ బై 3 plus and so on Cn x power n plus 1 divided by n plus 1 plus K అంటే 1 by n plus 1 ఇప్పుడు ఇంకా మన ఆన్సర్ ఇది లెఫ్ట్ సైడ్ ఈ వాల్యూని చూడండి C0 C1x అంటే x ని నెక్స్ట్ స్టెప్లో కామన్ తీద్దాం ఆ x ఇక్కడ వస్తుంది సో ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం మైనస్ ఆఫ్ అవుతుంది 1 plus x whole power n plus 1 by n plus 1 minus 1 by n plus 1 ఓకే మిగిలిందంతా ఇలానే రాసేద్దాం C0 x plus C1 x square by 2 C2 into x cube by 3
Cn into x power n plus 1 by n plus 1. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/5 మైనస్ 2/5 ఇలా ఉంది. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేస్తాం. 1 మైనస్ 2/5 అంటే -1/5. ఓకే, సరే ఇప్పుడు దీన్ని ఇట్లానే రాసేస్తున్నా. ఎల్సిఎం n ప్లస్ 1 ఇంకా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1. ఓకే, చూడండి మన ఆన్సర్ వచ్చేసిందా. ఇంకా ఎక్స్ ఉంది, నెక్స్ట్ స్టెప్లో నుంచి ఎక్స్ని కామన్ తీస్తాము. సో ఈజ్ ఈక్వల్ టు C0 ఎక్స్ ప్లస్ C1 x²/2 C2 x3. ఓకే, ఇప్పుడు వీటన్నిటిలో నుంచి ఎక్స్ని కామన్ తీస్తున్నా. ఇక్కడ ఎక్స్ పవర్ n ప్లస్ 1ని ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో నేను ఎక్స్ని కామన్ తీస్తున్నా అన్ని టర్మ్స్ నుంచి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని కామన్ తీస్తే చెప్పండి C0 ప్లస్ C1 x/2 ప్లస్ C2 x²/3. ఎక్స్ని కామన్ తీశాను. Cn ఎక్స్ని కామన్ తీస్తే ఇంకా x పవర్ n/n ప్లస్ 1. ఓకే, ఎస్ చూడండి, ఇంకా ఈ ఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, మల్టిప్లైర్లో ఉంది. ఫస్ట్ ఇది రాస్తున్నాం. ఓకే, సో కాబట్టి దేర్ఫోర్ C0 ప్లస్ C1 x/2. చూడండి మన ఆన్సర్ అదే. C2 x²/3 ప్లస్ అండ్ సో ఆన్ Cn x పవర్ n/n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఎక్స్ మల్టిప్లైర్లో డివైడ్ అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.